హాయ్ అండి. ఈరోజు వచ్చేసి సండే కదా, బావా చికెన్ తీసుకుని రాపో అంటే ఎప్పుడు తినే చికెను తిని బోర్ కొడుతుంది, ఈసారి స్పెషల్గా ఎగ్ కర్రీ చేసుకుందాము అనేసి ఎగ్స్ తీసుకొచ్చాడండి ఈ వీక్ వచ్చేసి. సో ఎగ్ కర్రీని ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఏం లేదండి, మిక్సీ జార్లో ఉల్లిగడ్డని పైన పొట్టు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే టమాటాలు కూడా వేసుకోవాలండి. అంతేకాదు గ్రేవీ అన్నది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. అలానే ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ 3 లేదా 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక కట్ చేసుకుని ఎండుమిర్చిని, అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. దాంట్లోకి ఫ్రెష్గా కరివేపాకుని, మనం మసాలా పట్టుకున్న గ్రేవీని కూడా వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం కల్లుప్పు వేసుకోవాలండి. సో కల్లుప్పు వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. కారం అనేది చూసి వేసుకోవాలండి మీ టేస్ట్ తగ్గట్టు. అలానే ఒకసారి అంతా కలుపుకొని ఈవెన్గా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. సో 5 మినిట్స్ తర్వాత ఆయిల్ కొంచెం సపరేట్గా అవుతుంది. కర్రీ అనేది మనకు ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఇలా ఒకసారి అంతా కలుపుకొని ఫైనల్గా కొంచెం గరం మసాలా, అలానే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి అంతా కలుపుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. సో మసాలాలన్నీ కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్నాక ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. సో కొత్తిమీర అనేది మీ ఆప్షనల్ మాత్రమేను, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలా కలుపుకొని ఒకసారి వేడిగా అన్నంలోకి లేదా చపాతీలోకి తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో రెసిపీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మీ తెలుగు సిస్టర్స్ అండ్ మన తెలుగు సిస్టర్స్.